హాయ్ ఎవ్రీవన్. మీకు ఈ వీడియో లో క్వాలిటీలో కనిపిస్తున్నట్లయితే ఈ వీడియో పైన ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ సెట్టింగ్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్లో క్వాలిటీని సెలెక్ట్ చేసి ఈ వీడియోని హై పిక్చర్ క్వాలిటీలో సెలెక్ట్ చేసి చూడండి. అప్పుడు వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్ నుండి స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం. ఇక్కడ స్పోర్ట్స్ న్యూస్ వచ్చేసి టెన్నిస్ స్పోర్ట్ నుండి రిటైర్మెంట్ అనమాట. రిటైర్మెంట్లో ముఖ్యంగా 4 పాయింట్స్ని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్పోర్ట్ నేము, సెకండ్ పాయింట్ వచ్చేసి పర్సన్ నేము, థర్డ్ పాయింట్ వచ్చేసి పర్సన్ నేటివ్ ప్లేసు, ఫోర్త్ పాయింట్ వచ్చేసి పర్సన్ అచీవ్మెంట్స్. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని కాస్త డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ స్పోర్ట్ నేమ్ వచ్చేసి టెన్నిస్ అండ్ సెకండ్ పాయింట్ పర్సన్ నేమ్ వచ్చేసి సిమోనా హలెప్. ఈ పర్సన్ని ఫస్ట్ టైం వింటున్నాం కాబట్టి స్పెల్లింగ్తో పాటు చదవడానికి ట్రై చేయండి, అప్పుడు లాంగ్లో గుర్తుంటుంది. సిమోనా హలెప్, SIMONA, సిమోనా, HALEP, హలెప్, సిమోనా హలెప్. ఇక్కడ కనిపిస్తున్న పర్సనాలిటీ ఉన్నారు కదా, ఈమె సిమోనా హలెప్. ఈమె వచ్చేసి ఫీమేల్ పర్సనాలిటీ. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి పర్సన్ నేటివ్ ప్లేస్. ఈ సిమోనా హలెప్ వచ్చేసి రొమేనియా కంట్రీకి చెందినవారు. రొమేనియా అనేది మ్యాప్లో ఎక్కడ ఉంటుందో ఒకసారి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. రొమేనియా వచ్చేసి యూరోప్ కాంటినెంట్లో ఉంటుంది. రొమేనియా క్యాపిటల్ వచ్చేసి బుకారెస్ట్. రొమేనియా కరెన్సీ వచ్చేసి రొమేనియన్ లూ అండ్ రొమేనియన్ లూ కరెన్సీ కోడ్ వచ్చేసి RON. మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో కానీ గూగుల్లో కానీ INR టు RON అని టైప్ చేస్తే ఇండియన్ రూపీ టు రొమేనియన్ లూ కరెన్సీ వాల్యూస్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి పర్సన్ అచీవ్మెంట్స్. ఇక్కడ పర్సన్ అచీవ్మెంట్స్ వచ్చేసి టెన్నిస్లో ఒక మేజర్ టోర్నమెంట్స్ జరుగుతాయి, టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అని. అవి ఫోర్ టోర్నమెంట్స్ 4 డిఫరెంట్ కంట్రీస్లలో జరుగుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆస్ట్రేలియా ఓపెన్, సెకండ్ ఫ్రెంచ్ ఓపెన్, థర్డ్ వింబుల్డన్ ఓపెన్, ఫోర్త్ US ఓపెన్ అనమాట. ఈ 4 ఈవెంట్స్లో 2018లో జరిగిన టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్లోని ఫ్రెంచ్ ఓపెన్ సెకండ్ గేమ్ ఫ్రెంచ్ ఓపెన్లో ఈమె ఉమెన్స్ సింగిల్స్ కేటగిరీని నుండి విన్ అయ్యారనమాట. ఇది ఒక అచీవ్మెంట్. అండ్ సేమ్ 2019లో జరిగిన టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్లో థర్డ్ గేమ్ వింబుల్డన్ టోర్నమెంట్ నుంచి ఉమెన్స్ సింగిల్స్ కేటగిరీలో సిమోనా హలెప్ విన్ అయ్యారనమాట. ఇది ఒక సెకండ్ అచీవ్మెంట్స్. ఈ టెన్నిస్ గ్రాండ్ స్లామ్లోని 4 టోర్నమెంట్స్లో విన్ అయితే ఆ పర్సన్ని గ్రాండ్ స్లామ్ లాగా రికగ్నైజ్ చేశారు. బట్ ఈమె 2018 నుంచి ఒక టోర్నమెంట్లోనే విన్ అయ్యారు కాబట్టి, అండ్ 2019లో కూడా సేమ్ ఒక టోర్నమెంట్ నుంచి విన్ అయ్యారు కాబట్టి ఈమె గ్రాండ్ స్లామ్ కాదు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లలో ఈమె గ్రాండ్ స్లామ్ సిమోనా హలెప్ గ్రాండ్ స్లామ్ టైటిల్ విన్నర్ సిమోనా హలెప్ అని మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ 4 ఈవెంట్స్లలో విన్ అయితే మాత్రమే ఆ పర్సనాలిటీని గ్రాండ్ స్లామ్ అని రికగ్నైజ్ చేశారు. బట్ ఈమె ఇక్కడ అన్నీ విన్ అవ్వట్లేదు, ఓన్లీ 2 మాత్రమే విన్ అయ్యారు కాబట్టి ఈమె గ్రాండ్ స్లామ్గా రికగ్నైజ్ చేయకూడదు అనమాట. అండ్ ఇక్కడ మ్యాప్ పాయింట్లో చూసినట్లయితే రొమేనియా ఎక్కడ ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇవి వచ్చేసి యూరోప్ కాంటినెంట్లోని కంట్రీస్ అనమాట. ఇక్కడ హైలైట్ చేసిన పార్ట్ వచ్చేసి రొమేనియా కంట్రీ. రొమేనియాకి నైబరింగ్లో మోల్డోవా, యుక్రెయిన్, హంగేరీ, సెర్బియా అండ్ బల్గేరియా అండ్ బ్లాక్ సీ కూడా బార్డర్ని షేర్ చేసుకుంటుంటాయి అనమాట. ఇక్కడ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్ గురించి కాస్త డీటెయిల్గా చూద్దాం. యాక్చువల్గా గ్రాండ్ స్లామ్ అంటే మీనింగ్ ఏంటంటే విన్నింగ్ ఆల్ మేజర్ ఛాంపియన్షిప్స్ ఇన్ ఏ సింగిల్ సీజన్ ఆర్ కెరీర్. ఒక సీజన్లో జరిగేటువంటి అన్ని ఛాంపియన్షిప్స్ని విన్ అయితే మాత్రమే ఆ విన్నింగ్ని గ్రాండ్ స్లామ్ లాగా రికగ్నైజ్ చేస్తారు. నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియకముందు గ్రాండ్ స్లామ్ అనేది ఓన్లీ టెన్నిస్ గేమ్లలో మాత్రమే యూజ్ చేస్తారు అనుకునేవాడిని. కానీ ఈ క్వశ్చన్ గురించి కాస్త రీసెర్చ్ చేశాక గ్రాండ్ స్లామ్ అనే వర్డ్ టెన్నిస్లో మాత్రమే కాదు, చాలా గేమ్స్లలో కూడా, ఇక్కడ లిస్ట్ అవుట్ చేసినవి కాదు ఇంకా లిస్ట్ అవుట్ చేయని చాలా గేమ్స్లలో కూడా గ్రాండ్ స్లామ్ అనే వర్డ్ వాడతారనమాట. ఇక్కడ గోల్ఫ్ గ్రాండ్ స్లాము, బేస్బాల్ గ్రాండ్ స్లామ్, జూడో గ్రాండ్ స్లామ్, రగ్బీ గ్రాండ్ స్లామ్, F1 గ్రాండ్ స్లామ్ అండ్ మన టాపిక్ వచ్చేసి టెన్నిస్ గ్రాండ్ స్లామ్. ఇలా చాలా స్పోర్ట్స్లలో గ్రాండ్ స్లామ్ అనే వర్డ్ వాడతారు. ఇప్పుడు
టెన్నిస్ గ్రాండ్ స్లామ్ గురించి చూద్దాం. టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్ని వచ్చేసి ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అనే హెడ్ క్వార్టర్ వచ్చేసి యూకే కంట్రీలోని ఇంగ్లాండ్ కంట్రీలో లండన్లో ఉంటుంది. ఇక్కడ మీరు విన్నది కరెక్టే, యూకే కంట్రీలోని ఇంగ్లాండ్ కంట్రీలో. యాక్చువల్గా ఇక్కడ యూకే గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. యూకే అనేది సింగిల్ కంట్రీ కాదు, కాంబినేషన్ ఆఫ్ 4 కంట్రీస్ అన్నమాట. యూకేలో మొత్తం 4 కంట్రీస్ ఉంటాయి. ఒకటి ఇంగ్లాండ్, సెకండ్ వేల్స్, థర్డ్ది స్కాట్లాండ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నార్థన్ ఐర్లాండ్. ఈ 4 కంట్రీస్ యొక్క కాంబినేషన్ కలిపి యూకే అంటాం. ఫస్ట్గా వచ్చేసి ఒక ఇంగ్లాండ్ కంట్రీ అనేది ఉండేది. అప్పట్లో రాజులు పాలించేవాళ్ళు కాబట్టి ఆ కంట్రీస్ని కింగ్డమ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేవాళ్ళు. ఆ ఇంగ్లాండ్ కింగ్ వచ్చేసి నైబర్గా ఉండేటువంటి వేల్స్ని ఆక్యుపై చేసి ఆ కాంబినేషన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ని బ్రిటన్గా అని పిలిచేవాళ్ళు. అండ్ అలాగే ఇంగ్లాండ్ అండ్ వేల్స్తో పాటు నియర్ బై ఉండే స్కాట్లాండ్ను కూడా ఆక్యుపై చేసేసి ఆ 3 కంట్రీస్ యొక్క కాంబినేషన్ని గ్రేట్ బ్రిటన్ అని పిలిచేవాళ్ళు. అండ్ ఫైనల్గా ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్తో పాటు నార్థన్ ఐర్లాండ్ని కూడా అక్వైర్ చేసుకునేసరికి ఆ 4 కంట్రీస్ యొక్క కాంబినేషన్ని యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థన్ ఐర్లాండ్ అని పిలిచేవారు. ఇక్కడ ఇంగ్లాండ్ అనేది ఒక సింగిల్ కంట్రీ, బ్రిటన్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్, అండ్ గ్రేట్ బ్రిటన్ అంటే కాంబినేషన్ ఆఫ్ 3 కంట్రీస్ ఇంగ్లాండ్, వేల్స్ అండ్ స్కాట్లాండ్. అండ్ యూకే అంటే కాంబినేషన్ ఆఫ్ ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ అండ్ నార్థన్ ఐర్లాండ్. యాక్చువల్గా యూకేని యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థన్ ఐర్లాండ్ అని ఈ విధంగా పిలవాలి. సింపుల్గా యూకే అని పిలుస్తాం. యూకే వచ్చేసి యూరోప్ కాంటినెంట్లోని యూకే కంట్రీ ఉంటుంది. యూకే క్యాపిటల్ వచ్చేసి లండన్. ఇంగ్లాండ్ యొక్క క్యాపిటలే లండన్ కూడా యూకేకి క్యాపిటల్గా ఉంటుంది. అండ్ యూకే కరెన్సీ వచ్చేసి గ్రేట్ బ్రిటన్ పౌండ్ స్టెర్లింగ్ అనమాట. గ్రేట్ బ్రిటన్ పౌండ్ స్టెర్లింగ్ కరెన్సీ కోడ్ వచ్చేసి జీబీపీ, గ్రేట్ బ్రిటన్ పౌండ్ అని పిలుస్తారు. యూకేని ఫుల్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థన్ ఐర్లాండ్ లాగా పిలవాలి. ఇక్కడ మీరు మ్యాప్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మొత్తం యూరోప్ కాంటినెంట్లోని కంట్రీస్ అనమాట. ఇక్కడ రొమేనియా సిమోనా హాలెప్ గారి నేటివ్ ప్లేసు. అలాగే ఇక్కడ యూకే, ఇక్కడ 2 ఐర్లాండ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఒకటి ఐర్లాండ్, సెకండ్ వన్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ని యునైటెడ్ కింగ్డమ్ కంట్రీని కాస్త జూమ్ చేసినట్లయితే ఇక్కడ కింద ఉండే మ్యాప్ కనిపిస్తుంది. దీన్ని కాస్త డీటెయిల్గా చూద్దాం. ఇది యూకే కంట్రీ యొక్క మ్యాప్. ఇక్కడ కనిపిస్తుంది ఐర్లాండ్ సపరేట్ కంట్రీ, యూకే అండ్ సపరేట్ కంట్రీ. ఈ యూకేలో ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్లాండ్ అనేది ఒక కంట్రీ, అండ్ వేల్స్ అనేది ఒక కంట్రీ, అండ్ స్కాట్లాండ్ అనేది ఒక కంట్రీ, అండ్ నార్థన్ ఐర్లాండ్ అనేది ఒక కంట్రీ. ఇక్కడ ఇంగ్లాండ్ కంట్రీ అనేది వేల్స్ కంట్రీ, ఈ రెండింటి యొక్క ఇంగ్లాండ్ అనేది ఒక కంట్రీ, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ యొక్క కాంబినేషన్ని బ్రిటన్ అని పిలుస్తారు. ఈ ఇంగ్లాండ్, వేల్స్ అండ్ స్కాట్లాండ్ ఈ 3 కంట్రీస్ యొక్క కాంబినేషన్ని గ్రేట్ బ్రిటన్ అని పిలుస్తారు. ఈ 3 కంట్రీస్తో పాటు ఈ నార్త్ ఐర్లాండ్ని కూడా యాడ్ చేసేసి ఈ 4 కంట్రీస్ యొక్క కాంబినేషన్ని యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థన్ ఐర్లాండ్ అని పిలుస్తారు. ఇది ఈ వీడియో ద్వారా మీకు యునైటెడ్ కింగ్డమ్ అనేది కాంబినేషన్ ఆఫ్ 4 కంట్రీస్, సింగిల్ కంట్రీ కాదని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడు టెన్నిస్ గ్రాండ్ స్లామ్లోని 4 టోర్నమెంట్స్ గురించి చూద్దాం. టెన్నిస్ గ్రాండ్ స్లామ్లో ముఖ్యంగా 4 టోర్నమెంట్స్ 4 డిఫరెంట్ కంట్రీస్ నుంచి జరుగుతాయి. ఒకటి ఆస్ట్రేలియా ఓపెన్, 2 ఫ్రెంచ్ ఓపెన్, 3 వింబుల్డన్ టోర్నమెంటు, 4th వన్ వచ్చేసి యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ అనమాట. ఈ 4 టోర్నమెంట్స్ అనేది డిఫరెంట్ టెన్నిస్ కోర్ట్లలో జరుగుతాయి. ఒకటి హార్డ్ కోర్ట్, ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చేసి హార్డ్ కోర్ట్లో జరుగుతుంది, ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి క్లే కోర్ట్లో జరుగుతుంది, వింబుల్డన్ ఓపెన్ వచ్చేసి గ్రాస్ కోర్ట్లో జరుగుతుంది, అండ్ యుఎస్ ఓపెన్ ఫైనల్గా మళ్ళీ అగైన్ హార్డ్ కోర్ట్లో జరుగుతుంది. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ టెన్నిస్ కోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి హార్డ్ కోర్ట్ అనమాట. ఇది సిమెంట్ కాంక్రీట్ బేస్తో డిజైన్ చేసి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి క్లే కోర్ట్ అంటే ఎర్రమట్టి
తో తయారు చేసినటువంటి కోర్ట్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి వింబుల్డన్ టోర్నమెంట్ వచ్చేసి గ్రాస్ కోర్ట్లో జరుగుతుంది. ఇక్కడ థర్డ్ వన్ కనిపిస్తున్నదంతా గ్రాస్ కోర్ట్ అనమాట. టోటల్గా న్యాచురల్ గ్రాస్ ఉంటుంది కదా, గ్రాస్ ద్వారా జరుగుతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి యూఎస్ ఓపెన్ అనేది అగైన్ హార్డ్ కోర్ట్లోనే జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫోర్త్ వన్ వచ్చేసి ఇది ఆర్టిఫిషియల్ గ్రాస్ అండ్ సింథటిక్ గ్రాస్తో డిజైన్ చేసేది అనమాట. మనకు ఈ ఫోర్త్ టైప్ ఆఫ్ కోర్ట్లో జరగదు, ఎటువంటి టోర్నమెంట్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ జరగదు. ఓన్లీ ఈ 3 టైప్ ఆఫ్ టెన్నిస్ కోర్టులలో మాత్రమే గ్రాండ్ స్లామ్ జరుగుతుంది. ఇక్కడ ఆస్ట్రేలియా అనేది ఓషియనియా కాంటినెంట్లో ఉంటుంది. అండ్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది యూరోప్లోని ఫ్రాన్స్లో జరుగుతుంది. వింబుల్డన్ అనేది వచ్చేసి యూరోప్లోని యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థన్ ఐర్లాండ్ యూకేలోని ఇంగ్లాండ్ కంట్రీలో వింబుల్డన్ అనేది ఒక సిటీ. ఆ సిటీలో జరుగుతుంది కాబట్టి దీన్ని వింబుల్డన్ టోర్నమెంట్ అంటారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి యూఎస్ ఓపెన్ వచ్చేసి నార్త్ అమెరికన్ కాంటినెంట్లోని యూఎస్ఏ కంట్రీలో జరుగుతుంది. అందుకు వీటిని యూఎస్ ఓపెన్ అంటారు. ఇక్కడ గ్రాండ్ స్లామ్ అనే టైటిల్ని రికగ్నిషన్ ఒకసారి చూద్దాం. ఒక క్యాలెండర్ ఇయర్లో అంటే జనవరి టు డిసెంబర్లో జరిగేటువంటి ఈ 4 ఈవెంట్స్లలో సీక్వెన్స్గా అన్ని ఈవెంట్స్లలో విన్ అయిన పర్సన్ని మాత్రమే క్యాలెండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ లేదా క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ లేదా క్యాలెండర్ స్లామ్ అని రికగ్నైజ్ చేస్తారు. ఈ సెకండ్ వన్ వచ్చేసి ఇంకోటి గోల్డెన్ స్లామ్. ఈ 4 టోర్నమెంట్స్లలో విన్ అయ్యి ప్యారల్గా అదే ఇయర్ జరిగినటువంటి ఈ 4 టోర్నమెంట్స్లలో విన్ అయ్యి కాన్సిక్యూటివ్గా ఒలింపిక్స్లో కూడా విన్ అయితే ఆ పర్సన్ వచ్చేసి గోల్డెన్ స్లామ్ అని పిలుస్తాం అనమాట. ఒకవేళ నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ క్యాలెండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్. ఒకవేళ ఫస్ట్ ఆస్ట్రేలియా ఈ ఇయర్లో జరిగినటువంటి ఆస్ట్రేలియా ఓపెన్లో ఫెయిల్ అయిపోయి నెక్స్ట్ 3 ఈవెంట్స్ జరిగి నెక్స్ట్ ఇయర్లో జరిగినటువంటి ఆస్ట్రేలియా ఓపెన్లో అగైన్ సిరీస్లో విన్ అయినట్లయితే నాన్ క్యాలెండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ అని పిలుస్తాం అనమాట. బట్ నాన్ క్యాలెండర్ గ్రాండ్ స్లామ్లో ఒకే ఇయర్లో జరిగినటువంటి ఈవెంట్లో జరగం. ఫస్ట్ 2 ఈవెంట్స్ ఫెయిల్ అయ్యి సెకండ్ 2 ఈవెంట్స్ విన్ అయ్యి నెక్స్ట్ ఇయర్లో జరిగేటువంటి ఫస్ట్ 2 ఈవెంట్స్లో విన్ అయినట్లయితే ఆ పర్సన్ని నాన్ క్యాలెండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ అంటాం. లాస్ట్ వన్ వచ్చేసి కెరీర్ గ్రాండ్ స్లామ్. ఈ టెన్నిస్ స్పోర్ట్స్ పర్సన్ యొక్క ఎంటైర్ కెరీర్లో మొత్తంలో కలిపి ఒక ఇయర్ ఆస్ట్రేలియా ఓపెన్, ఒక ఇయర్లో ఫ్రెంచ్ ఓపెన్, ఇంకొక ఇయర్లో వింబుల్డన్, ఇంకొక ఇయర్లో యూఎస్ ఓపెన్ అలా విన్ అయినట్లయితే ఆ పర్సన్ని కెరీర్ గ్రాండ్ స్లామ్ లాగా రికగ్నైజ్ చేస్తానన్నమాట. రీసెంట్గా మనకి ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చేసి జనవరి 2025లో జరిగింది. ఈ ఒక్క టోర్నమెంట్ నుంచి ఇన్ని రకాల ఈవెంట్స్ ఈ కేటగిరీలో జరిగాయి. మెన్స్ కేటగిరీ నుండి మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, వీల్చైర్ మెన్స్ సింగిల్స్, వీల్చైర్ మెన్ డబుల్స్ జరిగాయి. ఈ వీల్చైర్ ఈవెంట్స్ వచ్చేసి పీడబ్ల్యూడీ పర్సన్స్ అనమాట. ఈ మెన్స్ కేటగిరీ వచ్చేసి నార్మల్ అథ్లెట్స్. సేమ్ ఉమెన్ కేటగిరీలో కూడా ఉమెన్ సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, వీల్చైర్ ఉమెన్ సింగిల్స్, వీల్చైర్ ఉమెన్స్ డబుల్స్ జరిగాయి. ఇక్కడ నెక్స్ట్ బాయ్స్, ఇది జూనియర్ గేమ్స్ అనమాట. సేమ్ బాయ్స్ కేటగిరీలో కూడా బాయ్స్ సింగిల్స్, బాయ్స్ డబుల్స్, వీల్చైర్ బాయ్స్ సింగిల్స్, వీల్చైర్ బాయ్స్ డబుల్స్ జరిగాయి. అలాగే గర్ల్స్కి కూడా గర్ల్స్ సింగిల్స్, గర్ల్స్ డబుల్స్, గర్ల్స్ వీల్చైర్ గర్ల్స్ సింగిల్స్, వీల్చైర్ గర్ల్స్ డబుల్స్ జరిగాయి. ఇక్కడ మిక్స్డ్ జెండర్లో కూడా ఈవెంట్స్ జరుగుతాయి. ఇక్కడ మిక్స్డ్ డబుల్స్ ఉంది కదా, ఒక టీం నుంచి ఒక ఫీమేల్ అండ్ ఒక మేల్ పర్సనాలిటీ, సేమ్ ఆపోజిట్లో కూడా ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్ పర్సనాలిటీ ఉంటారు, అది మిక్స్డ్ డబుల్స్. అలాగే వీల్చైర్ క్వాడ్ సింగిల్స్. ఇది వీల్చైర్ క్వాడ్ వచ్చేసి వీల్చైర్ గేమ్ వచ్చేసి బోత్ లెగ్స్ అనేది వర్క్ కానీ పీడబ్ల్యూ పర్సన్కి వీల్చైర్ అనమాట. ఇక్కడ క్వాడ్ అంటే మీనింగ్ ఏంటంటే 2 లెగ్స్తో పాటు ఆర్మ్స్ అంటే చేతులు కూడా డ్యామేజ్ అయ్యింటే ఆ పర్సనాలిటీ 1 లేదా 2 చేతులు డ్యామేజ్ అయిన పర్సన్ని వీల్చైర్ క్వాడ్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తారనమాట. ఈ వీల్చైర్ క్వాడ్ కేటగిరీలో పర్సన్ వచ్చేసి జనరల్గా వీల్చైర్ కేటగిరీలో అయితే పర్సన్ వచ్చేసి ఒక హ్యాండ్తో వీల్చైర్ని హ్యాండిల్ చేస్తూ ఇంకొక హ్యాండ్తో టెన్నిస్ రాకెట్తో హిట్ చేస్తారు. బట్ వీల్చైర్ క్వాడ్స్ గేమ్లో వచ్చేసి పర్సన్ ఎలక్ట్రిక్ వీల్చైర్, బ్యాటరీ ద్వారా ఆపరేట్ అయ్యే వీల్చైర్ యూజ్ చేసేసి గేమ్ని పార్టిసిపేట్ చేస్తారనమాట. అలాగే వీల్చైర్ క్వాడ్ డబుల్స్ కూడా ఈవెంట్ జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ బ్యాడ్మింటన్ గేమ్ గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను.
చాలామంది షటిల్ గేమ్ అని ప్రొనౌన్సియేట్ చేస్తుంటారు కానీ నిజానికి షటిల్ గేమ్ అనేది లేదు. ఆ గేమ్ పేరు వచ్చేసి బ్యాడ్మింటన్ గేమ్ అన్నమాట. జస్ట్ షటిల్ అనేది బ్యాడ్మింటన్ గేమ్లోనే ఒక చిన్న ఎక్విప్మెంట్. బ్యాడ్మింటన్ గేమ్లో ఈ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. లైట్ వెయిట్ బ్యాడ్మింటన్ రాకెట్, ఇక్కడ కనిపిస్తున్న లైట్ వెయిట్ బ్యాడ్మింటన్ రాకెట్. సెకండ్ వన్ వచ్చేసి షటిల్ కాక్, లేదా దీన్ని బర్డ్ ఆర్ బడ్డీ అంటాం. ఇక్కడ బడ్డీ అంటే చిన్న పిట్ట అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ సెకండ్ ఎక్విప్మెంట్ వచ్చేసి షటిల్ కాక్. ఇలా ఈ షేప్ స్ట్రక్చర్లో ఉండేదాన్ని షటిల్ కాక్ అంటారనమాట. బ్యాడ్మింటన్ గేమ్లో జస్ట్ షటిల్ కాక్ని వాడతాం కానీ ఈ గేమ్ నేమ్ వచ్చేసి షటిల్ గేమ్ కాదు. చాలామంది రాంగ్గా ప్రొనౌన్సియేట్ చేస్తుంటారు. ఆ క్లారిటీ ఇవ్వడానికి ఇది ఇచ్చాను. అండ్ బ్యాడ్మింటన్ నెట్ కూడా ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇది సెంటర్లో 5 feet ఉంటుంది. ఎండ్స్లో వచ్చేసి 5.1 feet ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే నెట్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బాల్ బ్యాడ్మింటన్ గేమ్ అనమాట. చాలామంది బాల్ బ్యాడ్మింటన్ కూడా డిఫరెన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ బాల్ బ్యాడ్మింటన్లో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి రాకెట్తో పాటు ఎల్లో కలర్డ్ వులెన్ బాల్ షటిల్ ప్లేస్లో ఇక్కడ ఎల్లో కలర్డ్ వులెన్ బాల్ ఉంటుంది కదా, ఈ బాల్ యూజ్ చేస్తారు బాల్ బ్యాడ్మింటన్ గేమ్లో. అదే మేజర్ డిఫరెన్స్. రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి టెన్నిస్ గేమ్ అనమాట. టెన్నిస్ గేమ్లో వచ్చేసి సేమ్ ఈ రాకెట్తో పాటు టెన్నిస్ బాల్ యూజ్ చేస్తారు. ఇవి 3 గేమ్స్ యొక్క డిఫరెన్సెస్. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని ఎవరెవరికి షేర్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ సిమోనా హాలెప్ గారు గ్రాండ్ స్లామ్ కాదు, సేమ్ గ్రాండ్ స్లామ్లోని ఒక సింగిల్ టైటిల్ విన్నర్. 2018లో జరిగిన సింగిల్ టైటిల్ని మాత్రమే విన్నారు. మిగతా వాటి ఎట్లా అన్నీ విన్ అవ్వలేదు అని తెలియని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీతో పాటు గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇక్కడ యూకే కంట్రీ వచ్చేసి యూకే కంట్రీ సింగిల్ కంట్రీ కాదు, కాంబినేషన్ ఆఫ్ 4 countries. అండ్ ఇంగ్లాండ్ కంట్రీకి గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థన్ ఐర్లాండ్కి డిఫరెన్స్ తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే ఫైనల్గా షటిల్ గేమ్ అనేది ఏది లేదు. షటిల్ గేమ్ని బ్యాడ్మింటన్ గేమ్ అని అంటారు. బ్యాడ్మింటన్ గేమ్కి బాల్ బ్యాడ్మింటన్ గేమ్కి అండ్ షటిల్ టెన్నిస్ గేమ్కి డిఫరెన్స్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి.